13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. విశ్వాసులకు దేవుడు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధాన శక్తి, ప్రార్థనా శక్తి, పైనుండి శక్తి, వాక్ శక్తి, అంతరంగ పురుషుల్లో శక్తి, కార్యసాధకమైన శక్తి, క్రియాశక్తి, భక్తితో పాటు శక్తి. ఆపద్దినమందు వారిని ఎదిరించి నిలవబెట్టకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. సేమ్ ఇప్పుడు దీంట్లో వాటితోనే ఈ యొక్క మోషే ఆ యొక్క ఇశ్రాయేలు జయించ మనం చూస్తాం. దేవుడు మనకి ఏమిచ్చాడు? జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దేవుడు మనకు దయచేశాడు. ఆత్మీయంగా మనకు ఏమీ తక్కువ చేయలేదు. దేవుడు అన్ని మనకు ఇచ్చినాడు. ఈ సందర్భంలో సర్వాంగ కవచం రక్షణను శిరస్త్రానం, నీతి అను మైమరవు, సత్యమను గట్టి, పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం, విశ్వాసమను డాలు. ఇన్ని ఇచ్చినా మనం ఓడిపోతే ఎంతమంది విశ్వాసులు చండాలమైన జీవితాలు జీవిస్తున్నారు, శత్రువులు లొంగిపోతున్నారు. ఓడిపోయే జీవితం, ఎప్పుడు ఓటమి. దేవుని బిడ్డలారా గమనించినారా? 2 సార్లు ఇక్కడ నిలవబడినట్లు అని 2 సార్లు రాయబడింది. 13వ వచనంలో ఒకసారి, ఇంకా చూడండి 13వ వచనంలో ఒకసారి, ఇంకో చోట ఎక్కడ రాయబడింది చెప్పండి? 15వ వచనంలో కూడా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడండి. పారిపోమనుందా? నిలవబడమనుందా? దేవుని బిడ్డలారా, మీరు గమనించారో లేదో, సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? అన్ని ముందు భాగాలకే కవచం ఇవ్వబడింది, కానీ వీపుకు కవచం లేదు. చెప్పండి అమ్మా, అయ్యా, వీపుకు కవచం లేదు. ముందర తలకేమో రక్షణను శిరస్థానం, నీతిను మైమరువు, సత్యమను దట్టి, పాదములకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనసును జోడు, రక్షణను మరి విశ్వాసమనుడాలు, దేవుని వాక్యమన ఆత్మ ఖడ్గం. అంత ముందు వైపే మనకు కవచం ఉంది, కానీ వెనకల వీపు కవచం లేదు. చూసారా దేవుని బిడ్డలారా? వెనకల కవచం లేదు. ఎన్నడే కానీ బైబిల్లో ఒక్కసారి కూడా రాయబడలేదు. సాతానుకు వెనుదిరగండి, సాతానుకు భయపడమని దేవుని వాక్యంలో రాయబడింది. తిరిగి మన పాఠానికి మనం వస్తే ఏమని చదువుతున్నాము చూడండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. చూసారా దేవుని బిడ్డలారా? యెహోషువ చూస్తే యుద్ధం, మోషే చూస్తే కొండ మీద. దేవుని బిడ్డలారా, కర్రను చేత పట్టుకొని కొండ మీద తెంపినాడు. కర్రను తీసుకొని ఎక్కడికి వెళ్ళినాడు చెప్పండి? కొండ మీదకి ఎక్కి ప్రార్థనలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, when a Christian kneels, Satan flees. When a Christian kneels, Satan flees. ఒక క్రైస్తవుడు మోకరిస్తే సాతానుడు పారిపోతాడు. ఇందాక మనం అదే విన్నాం. దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
చెప్పండి. ఒక క్రైస్తవుడు మోకరిస్తే సాతానుడు ఏమవుతాడు చెప్పండి? పారిపోతాడు. బిఫోర్ యు స్టాండ్ అగైన్స్ ద డెవిల్, బౌ డౌన్ బిఫోర్ గాడ్. బిఫోర్ యు స్టాండ్ అగైన్స్ ద డెవిల్, సాతాను ఎదుర్కోక మునుపు బౌ డౌన్ బిఫోర్ గాడ్. మోకరించే ప్రతి క్రైస్తవుని ముందు సాతానుడు తల వంచుతాడు, పారిపోతాడు. ఈనాడు విశ్వాసులు సాతాను గజగజలాడిపోతున్నారు. నువ్వు సాతానుకు భయపడాలా? సాతాను నీకు భయపడాలా? ప్రార్థించే, పరిశుద్ధంగా జీవించే ప్రతి విశ్వాసం చూచి సాతాను గడగడలాడిపోతాడు, పారిపోతాడు. దేవుని వాక్యం చెప్తుంది, పారిపోతాడు. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడి మీద నుండి పారిపో. చూసారా దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినాడు. మోషే అంట దేవుని కర్రను చేత పట్టుకొని కొండ ఎత్తినాడు. నాకేం అర్థమైందంటే, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వాగ్దానాలు చేత పట్టుకొని వెళ్ళి ఏంటి మన విశ్వాసం ఏంటి? ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, జయమిస్తాడు. ఏంటి గ్యారెంటీ? ఏంటి? వాగ్దానం అంటే చెప్పండి, వాక్కు ప్లస్ దానం అంట. వాగ్దానం. దేవుడు మనకు వాక్కును తన దానంగా మనకు ఇచ్చినాడు. కర్రను పట్టుకొని కొండ ఎత్తినాడు, వాగ్దానాలు పట్టుకొని కొండ ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఎన్ని వాగ్దానాలు మనకి ఇచ్చినాడు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఉందా? వాగ్దానం క్లెయిమ్ చేసుకుంటున్నావా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసు ప్రభు గొప్పనా? లోకంలో ఉన్న సాతాను గొప్పనా? యేసయ్య నీ హృదయంలో నా హృదయంలో ఉన్నాడా? కాన్ఫిడెన్స్ ఉందా? చెప్పగలవా? యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. ఆయన నా హృదయమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ఆయన నా హృదయంలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. పాస్టర్స్, మీరు వారిని జయించి ఉన్నారు. అపవాది పైన మనకు జయం. యేసు ప్రభు చెప్పాడు, ఆకాశం నుండి సాతాను మెరుపు వలె కింద పడుట చూచితిని. చెప్పండి. ఆకాశం నుండి సాతాను మెరుపు వలె కింద పడుట చూచితిని. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి పైన నేను మీకు అధికారం ఇచ్చాను. ఏం చేసుకుంటున్నావా? వాగ్దానం తీసుకో కదా. దేవుని కర్రైన వాగ్దానాలు తీసుకొని కొండ ఎక్కు. కొండ ఎక్కే అనుభవం ఉందా అమ్మా? అయ్యా, కొండ ఎక్కుతున్నావా? ప్రార్థన కొండ ఎక్కుతున్నావా? యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు 7 కొండలు ఎక్కినాడు. 7 కొండల వాడు యేసు ప్రభు. భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన కొండ, బోధన కొండ, రూపాంతర కొండ, కలువరి కొండ, సహవాసం అనే కొండ, 7 కొండలు యేసు ప్రభు ఎక్కినాడు. ప్రార్థన కొండ ఎక్కుతున్నావా? ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపను, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను.
ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరానుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. చూసారా, మన రక్షకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మాటి మాటికి ఆయన ఒలీవల కొండ వెళ్ళి అక్కడ రాత్రి గడిపేవాడు. దేవుని కుమారుడు, సృష్టికర్త, ఆయనకంత ప్రార్థన అవసరమైతే మరి మనకెంత ప్రార్థన అవసరం? దేవుని బిడ్డలారా, దేవుని కర్రనే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన కొండ ఎక్కువ జయం జయం. మరి యెహోషువ ఏం చేయాలి చూడండి. యెహోషువ ఏం చేస్తున్నాడో చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 17వ అధ్యాయములో మనం చూసినప్పుడు యెహోషువ ఏం చేయాలి? కత్తిని తీసుకుని వెళ్ళాలి. 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరోను వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. పైకెత్తడం, ప్రార్థనలో పైకెత్తడం, చేతులు పైకెత్తడం, హృదయం పైకెత్తడం, మోకరించడం. ఈనాడు యవనస్తులకు మోకాళ్ళే ఉండవండి. ఆరాధనలో రొట్టెరసం తీసుకునేటప్పుడు కాలు మీద కాలేసుకొని తీసుకుంటున్నారు. ప్రభు బల్లలో మోకరించడమే ఉండదు. చారం చాలా దుఃఖకరం. The best attitude of prayer is kneeling. ఏం చేస్తున్నారు? చేతులెత్తి దేవుని వైపు చేతులెత్తినారు. చేతులెత్తడం అంటే ఏంటో చెప్పండి? సరెండరింగ్ కదండి, సబ్మిషన్, దేవునికి అప్పగించుకోవడం. దైవ గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది, పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయి. ఉందా నీ చేతుల్లో పవిత్రత? ఉందా? హృదయంలో పవిత్రత ఉందా? నోటితో నాలుగుతో ప్రార్థన చేస్తున్నావే, నోట్లో పవిత్రత ఉందా? దొంగ లెక్కలు రాసే చేతులు, లంచాలు ఇచ్చే చేతులు, లంచాలు తీసుకునే చేతులు, కొట్టే చేతులు, దౌర్జన్యం చేసే చేతులు, బలత్కారం చేసే చేతులు, చెడ్డ పనులు చేసే చేతులు. ఉందా నీ చేతుల్లో పవిత్రత? ఉందా? దేవుని బిడ్డలారా గమనించండి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు జయము, మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులకు జయం. చూసారా దేవుని బిడ్డలారా, ప్రార్థన మన జీవితాల్లో ఎంత అవసరం. ఎవరు చెప్పారో నాకు తెలియదు, ఎవరో చెప్తే నేను రాసుకున్నా, బైబిల్లో రాసుకున్నా. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. చేతులు ఎత్తితేనమ్మా అయ్యా ప్రార్థనా జీవితం అంటే నేను జయం, గెలవడం. ప్రార్థన లేకపోతే నీ జీవితం ఓటమి తెలిసిపోతుంది. నీకు ప్రార్థనా జీవితం ఉందో లేదు ఇట్లనే తెలుసుకోవచ్చు. నీ ప్రసంగాల్లో, నీ మాటలలో, నీ సేవలో, నీ పరిచర్యలో తెలిసిపోతుంది. ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఎ పవర్లెస్ లైఫ్. ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం. పడక దిగిన వెంటనే ప్రార్థన చేస్తున్నావా? మోకరిస్తున్నావా? ఒక అరగంట సేపు, గంట సేపు దేవ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? కొత్త నిబంధన ఏం చెబుతుందో తెలుసా? 2 గంటలు చేయమని లేదు. 2 గంటలు చేయండి, 24 గంటల్లో 2.5 గంటలు ప్రార్థన చేయండి. బైబిల్లో లేదు. పాత గ్రంథంలో పొద్దున ఒకసారి చేయాలి, మధ్యాహ్నం ఒకసారి చేయాలి, సాయంకాలం ఒకసారి చేయాలి. పాత గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేసుకోవడానికే టైం ఉండదండి.
కానీ నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, వంటగదిలో వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు, ప్రయాణాలు చేస్తూ ప్రార్థన చేయొచ్చు కదండి, ప్రసంగం చేస్తూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. నెహెమ్యా రాజు గిన్నె అందిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, దైవ గ్రంథం చెప్పేది ఏంటంటే సర్వాంగ కవచములో ప్రార్థన దేనికి పోల్చబడలేదు. మీరు గమనించండి, రక్షణను శిరస్త్రానం, నీతి అను మైమరవు, సత్యమను గట్టి, అన్ని దానికి పోలిక ఉంది. విశ్వాసమును డాలు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం, కింద ఆత్మలన ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ ఆ విషయమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని చెప్తూ ప్రార్థనను మాత్రము దేనికి పోల్చలేదు. ఎందుకు చెప్పండి? ఎల్లప్పుడూ మనం చేయగలిగే ప్రార్థన ఎల్లప్పుడూ చేయమన్నాడు, ఎల్లప్పుడూ చేయమన్నాడు. ఎల్లప్పుడూ మనం చేసేది ఏంటో చెప్తారు ఎవరైనా? పడుకున్నా, నిద్రపోతున్నా, లేచినా, నడుస్తున్నా, పనుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, 24 hours మన జీవితంలో మనం చేస్తుంది ఏం చెప్పండి? శ్వాస. శ్వాస. విశ్వాసులకు ప్రార్థనలో ఒక శ్వాస. దేవుని బిడ్డలారా, ప్రార్థించే క్రైస్తవుడే జీవిస్తూ ఉంటాడు, లేకపోతే నీ జీవితం బలహీనం. మళ్ళా చెప్తాను, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. చూసుకో, నీ జీవితం చూసుకో, ఎంత చలిసారము లేని క్రైస్తవ జీవితం, బలహీనమైన క్రైస్తవ జీవితం. నీ నమ్మి బాప్తిసం పొందినావు కానీ నీ జీవితం అంతా ఓటమే. ప్రతి శోధనకు, చిన్నదని లేదు పెద్దదని, ప్రతి శోధనకు పడిపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనకి ఇదేనా దేవుడు వాగ్దానం చేసింది? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవాలి కదా. శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం మన జీవితంలో అనుభవంలోకి రావాలి కదా. దైవ గ్రంథంలో రాయబడిన మాటలు, వాగ్దానాలు, వచనాలు క్రీస్తు జీవితం కదండి మన జీవితంలోకి రావాలి కదా. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే చేతులు పైకెత్తినప్పుడు విజయం, మోషే చేతులు దించినప్పుడు అమాలేకులకు విజయం. ఏమైందో చూడండి 12వ వచనంలో, మోషే చేతులు బరువెక్కగా. మోషే చేతులు బరువెక్కడమా? బైబిల్ ఏమన్నా తెలుసా? ముసలివాడ అయ్యేంత వరకు అతను సత్తువ తగ్గలేదని ఉందే. ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయం కదా, ఏమని రాయబడింది చెప్పండి? చనిపోయేంత వరకు ఆయనకు దృష్టి మాంద్యం లేదు. చెప్పండి, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదే. కొన్ని గంటలు ఇట్లా పెట్టినంత మాత్రాన అతను అలసిపోయినాడా? ఎందుకు అలసిపోయినాడు చెప్పండి? ఎవరైనా చెప్పండి చూద్దాం. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ యాక్ట్. ఆత్మీయమైన పోరాటం. ప్రార్థన అంటే ఆత్మీయమైన పోరాటం. బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. ఇట్స్ ఎ రెస్లింగ్. యాకోబు దేవునితో పోరాడాడు, కన్నీళ్లు విడిచి దేవుని బతిమాలినాడు, యెహోవా ప్రార్థనలో పోరాడినాడు. ప్రార్థన అనేది ఒక పోరాటం. దేవుని బిడ్డలారా గమనించినారా? సరాసరిగా శత్రువుని ఎదుర్కోవడం ప్రార్థన అంటే, శత్రువుని ఎదుర్కోవడం. నిజమైన విశ్వాసులకు తెలుస్తుందండి ప్రార్థనలో ఉన్న పోరాటం ఏంటో. నిజమైన విశ్వాసులకు తెలుస్తుంది. ఎందుకని చేతులు బరువెక్కినాయంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేతులు బరువెక్కిపోయినాయి. ఆయన భౌతికంగా మంచి బలం కలిగినటువంటి వాడు. వృద్ధాప్యం వరకు, చనిపోయేంత వరకు అతని సత్తువ తగ్గలేదు కానీ ప్రార్థన చేసినప్పుడు అలసిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, అహరోను ఊరు వచ్చి ఆయన చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రార్థన కంటే 2-3 చేసే ప్రార్థన శక్తివంతమైనది. ఉందారా? నీకు ప్రార్థన స్నేహితులు ఉన్నారా? లోక స్నేహితులు ఉన్నారు కానీ పక్కపక్క నవ్వులు, జోకులు కదండి, రాజకీయాలు ఇవి అవి మాట్లాడుకోవడానికి నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ప్రార్థన స్నేహితులు ఉన్నారా? ఆత్మీయమైన స్నేహితులు ఉన్నారా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జ్ఞానులంతా చంపబడవలసి వచ్చినప్పుడు 4 ఏం చేశారు? కలిసి
ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకు బయలుపరిచినాడు. ఉన్నారా నీకు ప్రార్థనా స్నేహితులు, ప్రార్థనా సహవాసులు ఉన్నారా? శోచనీయమైన విషయం ఏంటంటే భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోరు. భార్య భర్తలు ఇద్దరు బైబిల్ తీసుకొని ఒకే స్కూటర్లో చర్చికి వస్తారు, కానీ సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు అనుకోవాలి అబ్బా భార్య భర్తలు ఎంత బాగున్నారు అనుకోవాలి. ఇంట్లో పోయి చూడాలి, మాటలు లేవు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. ఇద్దరు ముగ్గురుగా చేసే ప్రార్థనలు ఎంత శక్తి ఉన్నది. నీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినా భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందున నా తండ్రి వలన దొరుకును. కుటుంబంలో ఎన్నో సమస్యలు, పిల్లలకు సరిగా చదువు లేదు, భ్రష్టులైపోతున్నారు, యోగ్యులుగా లేరు. ఓ భార్య భర్తలు కలిసి ప్రార్థన చేస్తే కుటుంబంలోని సమస్యలు పటాపంచలైపోతాయి. ఉందా? భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉందా? ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. ప్రతి రెఫరెన్స్ చెప్తే నాకు సమయం సరిపోదు. ఏమని రాయబడింది ద్వితీయోపదేశ కాండంలో? మీరు ఒకడు 1000 మందిని ఎట్లు తరుమును, ఇద్దరు 10,000 మందిని ఎట్లు తరుము. మీలో ఒకరు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముదురు కదండి. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట మనము చదువుతున్నాం. రెఫరెన్స్ కావాలా? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, బహుశా 32వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 30వ వచనం. లాస్ట్ 2 లైన్స్ చదవండి. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు సాధారణంగా లెక్కల ప్రకారం ఎంతమందిని తరమాలి చెప్పండి? 2,000 మందిని తరమాలి. ఒక్కరు 1000 మందిని తరిమితే లెక్కల ప్రకారం ఇద్దరు 2,000 మందిని తరవాలి. కానీ బైబిల్లో చూసారా దేవుని బిడ్డలారా, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఒక సోదరుడు ఇంకొక సోదరునితో కలిసి ప్రార్థన చేస్తే, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, సంఘ పెద్దలు కలిసి ప్రార్థన చేస్తే, ఓ ఎంత జయం, ఎంత జయం! దేవుని బిడ్డలారా గమనించండి. ఈ సమయంలో అహరోను ఊరు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. సూర్యుడు అస్తమించే వరకు అలాగా నిలకడగా ఉన్నారు. ఇప్పుడు చదువుదాం, 13వ వచనం చదువుదాం. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఒక పక్కన పైనేమో ప్రార్థన, కిందేమో కత్తి. చెప్పండి చెప్పండి. పైనేమో ప్రార్థన ఆయుధం, కింద కత్తి అనేటువంటి ఆయుధం. కత్తి దేనికి పోల్చబడింది? ఎవరైనా చెప్తారా నాకు? కత్తి చెప్పండి, దేనికి గుర్తు చెప్తారు ఎవరైనా? ఇందాకనే విన్నాం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం, సర్వాంగ కవచంలో డబుల్ ఎడ్జెడ్ సోర్డ్, వాడి అయిన ఖడ్గం, 2 అంచుల ఖడ్గం. యేసు ప్రభుకు సరాసరిగా ఎదురొచ్చినాడు సాతాను. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత సాతాను వచ్చినాడు. యేసు ప్రభు నేరుగా శోధిస్తున్నాడు. 3 శోధనలు. రాళ్ళను రొట్టెలుగా చేసుకో, దేవాలయాన్ని కిందికి దుమ్ముకు, ఈ లోక రాజ్యాలని చూపిన ఒకసారి మొక్కు. 3 శోధనలకు 3 వాక్యాలు. మొదటి శోధనకు ఒక కత్తిపోటు పొడిచాడు యేసు ప్రభు. 2వ శోధనకు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముతో 2వ కత్తిపోటు పొడిచినాడు. 3వ శోధనకు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గంతో 3వ కత్తిపోటు పొడిచినాడు. సాతాను వెళ్ళిపోయినాడు. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, దేవుని వాక్యం కత్తి వాడి చేత కదండి. దేవుని వాక్యం ఎంత ముఖ్యం. చాలా మంది చేతుల్లో బైబిల్ లేదు. విచారకరమైన విచారం. షేమాన్యు దైవ సన్నిధికి బైబిల్ లేకుండా ఎలా వస్తావు? సిగ్గుచేటు. భక్సింగ్ గారు అందుకే సాధ్యమైన ప్రతి కూడికలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి ఎత్తి చూపింది. మీరు ఎంతమంది ఈరోజు బైబిల్ తీసుకొచ్చినారు? బైబిల్ తీసుకుని వచ్చిన చేతులు ఎత్తండి, చేతులు చూపించండి. నీ వాక్యము
నా పాదములకు దీపము, ఆ దీపము నా త్రోవకు వెలుగై ఉన్నాటి ఆ దీపము. దేవుని మందిరానికి బైబిల్ లేకుండా వచ్చినావంటే నువ్వు సిగ్గుపడాలి. డాక్టర్ అంటే ఏముండవు చెప్పండి? మెడలో స్టెథోస్కోప్ ఉంటుంది. మేస్త్రి అంటే ఏముంటుంది చెప్పండి? చేతిలో కాపీ. ఎలక్ట్రీషియన్ అంటే ఏముంటుంది? కనీసం టెస్టర్ ఉందా? బైబిల్ ఉందా? బైబిల్ తెచ్చుకున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం మన ఆత్మ ఖడ్గము చేత సాతాను మీద జయం పొందుతున్నావా? The most powerful weapon that God has given us. ఏంటి? Word of God. Word of God. ప్రతివాత చేత యెహోషువ అమాలేకును గెలిచెను. నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, అమ్మా యా దేవుడు మనకి ఇచ్చిన యుద్ధోపకరణములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలిగినటువంటి ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చినాడు. వాడుతున్నావా? శోచనీయం, ట్రాజడీ, విషాదం ప్రార్థన ఆయుధాన్ని వాడవు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని వాడవు. అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన వాళ్ళంట. అబ్రహాము ఇంట పుట్టినటువంటి 318 మంది అలవరచబడిన వారు, అంటే ట్రైనింగ్ పొందినటువంటి వారు. వాళ్ళని తీసుకునే లోతును పట్టుకున్న రాజుల మీద యుద్ధానికి వెళ్ళాడు అబ్రహాము. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని దేవుడు ఇచ్చిన ఆయుధాలను పూర్తి పెట్టుకుంటే ఏం ప్రయోజనం? వాడాలి కదా. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించాలి కదా. దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థన ఆయుధాన్ని వాడుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, ఒక పక్కన ప్రార్థన జరుగుతుంది, ఒక ప్రక్కన యుద్ధం జరుగుతుంది. చాలా మంది దైవ సేవకులు ఈ రోజుల్లో, కొంతమంది విశ్వాసం కూడా కదా, ఎంతో మంది యుద్ధ రంగంలో ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? అమ్మాయ్యా, దావీదు చెప్పాడు ఏంటంటే, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో చెప్పండి, సామాను దగ్గర నిలిచిన వాని భాగం కూడా అంతే. నీలో కొంతమంది అనుకున్నారు, వీళ్ళు ఎంత పెద్ద ప్రసంగికులు, ఎంత సేవ చేస్తారు, ఊరు తిరుగుతారు కదా, రెస్టే ఉండదు, మేమేందబ్బా సామాన్యమైన విశ్వాసులు, అయ్యో అట్లా అనుకోవద్దు, మోసం అట్లా అనుకోవద్దు. మాకెంత బహుమానం ఉంటుందో, కొన్నిసార్లు మాకంటే ఎక్కువ మీకే ఎక్కువ బహుమానం రావచ్చు. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మేము బయటికి కనపడే వాళ్ళం. నువ్వు ఇంట్లో ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉన్నావు, కన్నీరు గారుస్తున్నావు, దైవ జనుల కొరకు, దైవ సేవకుల కొరకు, సేవ కొరకు కొండ ఎత్తి, చేతులు పైకెత్తి, పవిత్రమైన చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఏమో మాకంటే ఎక్కువ బహుమానం నీకే రావచ్చు. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను దగ్గర నిలిచిన వాని భాగం కూడా అంతే. ముఖ్యంగా సహోదరులు ఎంతో డిస్కరేజ్ అవుతా ఉంటారు. మేము స్టేజ్ ఎక్కడానికి లేదు, మాట్లాడడానికి లేదు, పాట పాడడానికి లేదు, బహిరంగ సేవ చేయడానికి లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి కదండి, ప్రార్థన చేయి. మాకెంత ప్రతిఫలమో మీకు కూడా అంత ప్రతిఫలం, ప్రార్థన చేసే వాళ్ళకు కూడా అంతే ప్రతిఫలం. మనం త్వరగా ముగించుకున్నాము. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదన కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించును. ఈ విజయాలను రాసి పెట్టాలి, తరతరాలకు ఉండాలి. ప్రార్థన ద్వారా జయమని తెలియాలి, వాక్యం ద్వారా జయమని తెలియాలి. గ్రంథంలో రాసి పెట్టు, యెహోషువకు వినిపించు, చెల్లాయిపాలెంలో ఉన్న వారికి వినిపించండి, ఇది రాసి పెట్టు.
సాతాను పైన జయం, లోకం పైన జయం, శరీరం పైన జయం. చాలా శోచనీయమైన విషయం ఏంటంటే విశ్వాసులు ఈ రోజుల్లో జయ జీవితం లేకుండా జీవిస్తున్నారు. ప్రకటన గ్రంథం చూడండి, 7 సంఘాలకు దేవుడు 7 లెటర్లు రాస్తూ ప్రతి సంఘానికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రతి సంఘం 7 సంఘాలకు కూడా దేవుడు రాయించింది. 7 సంఘాలకు ఏం చెప్పాడు తెలుసా? జయించువాడు, జయించువాడు, జయించువాడు. మళ్ళా చెప్తున్నా, జయించువాడు, వన్ హూ ఓవర్కమ్స్. జయించువాడు, జయించువాడు, జయించువాడు. జయించువానికి జీవవృక్ష ఫలంలో భుజింపనిందును, జయించువానికి ఫలాంతరిని ఇస్తాను. జయించువాడు నా సింహాసనం పైన ఆసనుడై ఉంటాడు. పరీక్ష చేసుకో. జయ జీవితం ఉందా అమ్మా? అయ్యా జయ జీవితం ఉందా? దేవుని అడుగు, ప్రార్థన కొండ ఎక్కడానికి సహాయించు. దావీదు అన్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ అయ్యా, ప్రార్థన కొండ నేను ఎక్కలేను. దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండపై నన్ను ఎక్కించయ్యా, ప్రార్థన కొండ నాకు దయచేయి. ప్రభువా నీ ఇచ్చిన యుద్ధోపకరణాలు వాడడానికి సహాయించు. అడుగడుగున నాకు చేయం దయచేయి. కనాను స్వాస్థ్యం నా జీవితంలో అనుభవంలోకి తీసుకురా. శోధింప సత్యం గాని క్రీస్తు ఐశ్వర్యం నా జీవితంలో అనుభవించడానికి సహాయించు. జయం పైన జయం నాకు దయచేయి ప్రభువా. అత్యధిక విజయానికి నన్ను తీసుకొని వెళ్ళు ప్రభువా. దైవ గ్రంథంలోని మాటలు నా జీవితంలో అనుభవంలోకి తీసుకొని రా ప్రభువా. దేవుని ఆఖరి వచనం చదువుకొని 15-16 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను అంట కదండి. ఇదే మన యొక్క ప్రసంగం యొక్క పేరు. నిన్న మనం విన్నాం యెహోవా షమ్మా, నెక్స్ట్ యెహోవా రాఫా, ఈరోజు యెహోవా నిస్సి. దేవుడే మన ధ్వజం కదండి, దేవుడే మనకు జెండా, ఆయన మనకు బ్యానర్, ఆయన మనకు ధ్వజం. ఈ యొక్క విజయాన్ని మోషే తను క్లెయిమ్ చేసుకోవట్లేదు, తన యొక్క బొమ్మ పెట్టుకోలేదు కదండి. తన బొమ్మ పెట్టుకున్నాడా? క్యాలెండర్ లో తన బొమ్మ వేసుకున్నాడా? తన విగ్రహం పెట్టుకున్నాడా? తన పేరు పెట్టుకున్నాడా? యెహోషువ పేరు పెట్టుకున్నాడా? నో. దేవుడు దేవుడు దేవుడు. ఎన్నడైనా దేవుడికి విజయం ఇస్తే దేవునికి మహిమ చెల్లించు. ఎన్నటెన్నటికి దేవుడు దేవుడు దేవుడు. ఈ విజయం ఎవరో తెలుసా? దేవునికి విజయం. యెహోవా నిస్సి. కల్వరి విజయమే మన విజయం, సిలువ విజయమే మన విజయం, యేసు ప్రభు యొక్క విజయమే మనకు విజయం. విజయంలో మనం విజయం కొరకు పోరాటం లేదు, విజయం నుండి మనం పోరాడుతున్నాం. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ, వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. చెప్పండి, మనం విజయం కొరకు పోరాటం లేదు, విజయంలో నుండి మనం పోరాడుతున్నాం. యేసు ప్రభు సిలువలో గొప్ప విజయం మనకు సంపాదించి పెట్టారు. మరణం యొక్క బలము గలవాన్ని మరణం ద్వారా నశింపజేశాడు. He became powerless. Satan became powerless. సాతానుడు ఇప్పుడు శక్తి లేని వాడు. దేవుని బిడ్డలారా, వాని పైన దేవుడు మనకు చేయనిచ్చినాడు. ఆఖరిగా చూడండి ఏమని రాయబడిందో, 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము మనను. ఒక చిన్న విషయం మీకు చెప్పమంటారా? విశ్వాసికి ఈ లోకములో 2వ రాకడలో ఎత్తబడేంత వరకు, ఈ లోకంలో తుది శ్వాస వరకు మనకు పోరాటం ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, తరతరములకు మనకు యుద్ధమే ఉంటుంది. ఈసారి ఆ దేవుని బిడ్డల ఎంత మెలకువగా ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువును సాతాను శోధించిన తర్వాత పర్మనెంట్ గా వెళ్ళిపోయినాడా, మళ్ళా వచ్చినాడా? లూకా సువార్త చూడండి 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి
కొంతకాలం ఆయన విడిచిపోయాడు. వస్తానే ఉంటాడు ఆయన. అపవాది వస్తానే ఉంటాడు, శోధన వస్తానే ఉంటుంది, యుద్ధం ఉంటుంది, పోరాటాలు ఉండనే ఉంటాయి. తరతరములకు యుద్ధాలు, లోకంలో తుది శ్వాస వచ్చేంత వరకు, లేదా దేవుని రాకడ వరకు మనకు యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి. కానీ దేవునికి స్తోత్రం. కల్వరి విజయం మన విజయం, సిల్వ విజయం మన విజయం, యేసు ప్రభు విజయం మన విజయం. యెహోవా నిస్సి, ఆయనే మన ధ్వజం, ఆయన మన బ్యానర్, ఆయన మన జెండా, ఆయన మన విజయం. అలాంటి జయ జీవితం కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయడానికి. కళ్ళు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మౌనంగా దైవ సన్నిధిలో మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ జయ జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. ప్రార్థనను ఆయుధం, వాక్యమైన ఆయుధం ప్రభువా, దాని ద్వారా నాకు చేయని దయచేయండి. నీవే నా యొక్క నిస్సి అయ్యా, నీవే నా ధ్వజం, నీవే నా జయం, నీవే నా బ్యానర్, నీవే నా జెండా అయ్యా. యేసయ్యా, సహాయం దయచేయండి. రక్షణించావు, ఈ రక్షణ కొనసాగించుకోవడంలో కావాల్సిన నీ కృపను దయచేయండి. సర్వాధికారి యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ రక్షణ కొరకై, మీ యొక్క శిలువ బలియాగం, మరణ పునరుత్థానాల కొరకై స్తోత్రాలు. ఎలాగా రక్షించబడిన మేము ఆత్మీయ జీవితంలో ఈ పోరాటం ఎదుర్కోవాలను, జయ జీవితం కలిగి ఉండాలను మీ వాక్యం ద్వారా మాకు చూపించారు. విన్న వాక్యం మా జీవితాల్లో భద్రపరచండి. రెండవ వర్తమానంలో, మూడవ వర్తమానంలో, మధ్యాహ్నం, రాత్రి మంచి సమయం ఇవ్వండి. ముందున సమయం మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి. అందరికీ వందనాలండి.